హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు డామిసెస్ కామ్. ఇంట్లో కూరగాయలు ఉన్నా సరే మన మూడు బాగాలేకో లేకంటే ఏం తోచకుండా ఏదో ఒకటి చేసుకుందాంలే అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అన్నదైతే కమెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ కలర్ రైసే చేస్తాను. మీ సైడ్ ఏమంటారు అన్నది కూడా కమెంట్ చేయండి. అంటే కొంతమంది బగారా అంటారు, కలర్ రైస్ అంటారు, కుష్కా అంటారు, అలా ఇలా చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో చిన్న చిన్న మాడ్యులేషన్స్ చేసుకున్నామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు. నేనైతే దాన్ని కలర్ రైస్ అనుకుంటా అంతే. సరే, ఇప్పుడైతే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు కలర్ రైస్ చేద్దాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇప్పటికే టైం అయిపోయింది, బ్యాటరీ కూడా ఉంది. ఓకే, ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడే మా వాళ్ళు వచ్చినారనమాట. అంటే ఒక 1 అవర్ 1.5 అవర్ అయింది. శబరిమల వెళ్ళినారు మాల వేసుకొని, శబరిమల వెళ్ళేసి వచ్చినారు. సో మా సాములు మాల వేసినప్పటి నుంచి ఓన్లీ టిఫిన్స్, ఇంకా మధ్యాహ్నం మాత్రం భోజనము. మధ్యాహ్నం వీళ్ళు భోజనం చేసేస్తున్నారు. సో మార్నింగ్ వీళ్ళ కోసం టిఫిన్ చేస్తాం కదా, మధ్యాహ్నం మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ సాయంత్రం టిఫిన్ కదా అనేసి మార్నింగ్ చేసిండేది మధ్యాహ్నం కూడా తినేసేదాన్ని. సో రెగ్యులర్గా మేము పెద్దగా టిఫిన్స్ అయితే తినము. నాకు అన్నం ఉంటే చాలు. ఏదైనా రైస్ ఐటమే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇట్లా టిఫిన్స్ ఇవి ఎక్కువ మేము చేసుకోము. అంటే నేను చేస్తాను కానీ మాకి ఎవరు ఎక్కువ తినరు అనమాట. మా హస్బెండ్ ఎక్కువ తినరు. సో మా పిల్లలు కూడా అంతంత మాత్రమే రెగ్యులర్గా టిఫిన్స్ చేస్తే అస్సలు తినరు అనమాట. సో మాకు ఎక్కువ రైస్తోనే ఏదైనా డిఫరెంట్గా చేసుకుంటాం కానీ టిఫిన్స్ అనేటివి చాలా రేర్గా తింటాం అనమాట. సో ఈ 10 days టిఫిన్స్ ఫుల్ 3 mealsకి టిఫిన్స్ తిని 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 నాకు బోర్ కొట్టేసింది. సో ఈరోజు చాలా ఇష్టంగా చేసుకుంటున్నా. యాక్చువల్గా ఓపిక లేదు, ఫాస్ట్గా అయిపోతుంది. కూరకి సపరేట్గా అన్నం చేసి ఇంత ఓపిక లేక ఈరోజు అయితే ఇది చేస్తున్నా. చూద్దాం, ఫాస్ట్గా చేసేద్దాం, టైం అయిపోతుంది, మళ్ళీ పిల్లలకి ఆకలిస్తుంది. సో వీడియో తీస్తూ మళ్ళీ మాట్లాడుతున్నాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వెలిగించుకోవాలి. గిన్నె కొంచెం వేడవ్వగానే ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 స్పూన్లు నూనె పోసుకుంటే సరిపోతుంది. నేను బిర్యానీ మసాలా అంతా వేయడం లేదు, అంటే స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీకి, అన్నీ వేయడం లేదు. జస్ట్ లవంగాలు, యాలకులు, చెక్క కొంచెం అవి చిప్పట్లాడంగానే ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వీడియో తీసే ఆత్రంలో దగ్గర నుంచి వేసా. నూనె వచ్చి బుట్టు మీద 2 ముద్దలు పెట్టేసిపోయింది. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ ఈ మాత్రం ఎగితే చాలు. మరి మనకి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, ఆ మాదిరితో అయితే వేగాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా ఎగితే చాలు. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గించుకోవాలా. ఇందులో మనకి ఆనియన్ వేగిపోయినా పెద్ద నష్టం పెరిగింది. టమాటా బాగా మగ్గాలి. ఇందులో లైట్గా సాల్ట్, లైట్గా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఊకే టమాటా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకు అంటే నేను ఆల్రెడీగా ఇక్కడ బియ్యం నానబెట్టి ఇందులో నేను ఏమేమి వేసిన అంటే ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసేసిన, హాఫ్ లెమన్ వేసిన, అర్ధం నిమ్మపండు పిండిన, ఇంకా ఆయిల్ కూడా వేసిన. మీకు కనిపిస్తుందా? ఆయిల్ పొడి పొడిగా వస్తుంది. రైస్ ఖర్చుపోకుండా మెతుకు ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా అవుతుంది ఆయిల్ ముందుగా వేస్తే. అండ్ బియ్యంలోకి నీళ్ళు ఎన్ని కావాలో అన్ని ముందుగానే వేసి పెట్టేసిన. ఇప్పుడు ఈ టమాటాలోకి కాస్త సాల్ట్ వేస్తాం. అన్నంలోకి సరిపడా ఉప్పు ఆల్రెడీ బియ్యంలో వేసేసిన కాబట్టి ఇందులోకి కొంచెం సాల్ట్, పసుపు వేస్తాం. లైట్గా పసుపు వేసాను అన్నట్టుగా, సాల్ట్ కూడా లైట్గా పించ్, అంతే, ఎక్కువ ఏం లేదు. వేయించుకొని బాగా మనకి ఎర్రగడ్డ మగ్గపోయినా టమాటో మాత్రం బాగా మగ్గాలి, లేకపోతే స్మెల్ వస్తుంది, పచ్చి స్మెల్ వస్తుంది, అన్నము తినలేకపోతాము. సో టమాటో మాత్రం బాగా మగ్గాలి. ఒక 2 minutes మూత పెట్టేసుకున్నాము. జస్ట్ ఒక 2 minutes అంతే. 2 minutes తర్వాత
మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపెట్టి ఇందులోకి ఇప్పుడు తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఇప్పుడే దంచి పెట్టాను. నేను ఎప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోను, అప్పటికప్పుడే దంచుకుంటాను. సో టేస్ట్ బాగుంటుంది అనమాట. యాక్చువల్గా నేను మిక్సీకి వేసినట్టయితే పొట్టు కూడా వచ్చాను తెల్లగడ్డకి, అట్లా టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి వేయకుండా రోట్లో దంచాలా అనుకున్నప్పుడు మాత్రము తెల్లగడ్డకు పొట్టు తీస్తాను, లేకపోతే కన్నా మిక్సీలో అయితే కన్నా అట్లనే వేసేస్తా. అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. పొట్టుతో మిక్సీ పట్టినామంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తెల్లగడ్డ అల్లం కూడా బాగా పచ్చివాసన పోవాలా. సో ఒక 2 నిమిషాలు మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేసినామంటే తెల్లగడ్డ అల్లం కూడా పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే అలాగే పచ్చిగా వాసన వస్తుంది. టేస్ట్ కూడా తెల్లగడ్డ అల్లం తింటున్నట్టే ఉంటుంది. అందులో మనము మిక్సీకి వేసినాం కదా, సారీ రోట్లో నూరినాం కాబట్టి తెల్లగడ్డ అల్లంలానే ఉంటుంది కాబట్టి స్మెల్ టెంప్టింగ్గా ఉంది. చూడండి బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్యాకెట్ కొంచెం, నేను ఎప్పుడు ఆచి వాడతాను, మసాలాలు ఏదైనా సరే ఆచినే వాడతాను. కానీ ఇది ఏంటో ఈస్టర్న్, ఈసారి ఈస్టర్న్ చాలా తక్కువ ఉంది మసాలా. ఒక స్పూన్ అంతా కూడా లేదు. 5 రూపీస్ ప్యాకెట్లో ఒక స్పూన్ అంతా కూడా లేదు. మొత్తం ప్యాకెట్ అంతా వేసేసిన, ఎందుకంటే అంతా కలిపిన ఒక స్పూన్ అంతా కూడా లేదు. ఈస్టర్ నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయాల, ఫస్ట్ టైం వేస్తున్నా. చూడాలి టేస్ట్ ఎట్లా వస్తుంది అన్నది. నెక్స్ట్ అయితే ఆచి గరం మసాలా వేస్తున్నా. ఆచి అయితే నాకు టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ఆచినే వాడతాను. ఇది ఒక స్పూన్ వేసిన, బాగా మిక్స్ చేసేసి మనకి ఇందులోనే కలర్ అయితే సరిపోతుంది. ఇదే బాగా కలర్ వచ్చేస్తుంది. మనకి పెద్దగా లైఫ్ మీద ఆశ లేనప్పుడు మనం కొంచెం కలర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు వేసిందిలా, ఫస్ట్ టైం ఈరోజు వేద్దాము అనుకుంటున్నా, చూద్దాము. ఎక్కువ కేసరీస్కి అయితే వాడతాను నేను, కేసరి దానికైతే వాడతా. ఈరోజు ఫస్ట్ టైం కలర్ రైస్లోకి కలర్ వేసి చూస్తున్నా ఎట్లా వస్తుంది ఏమి అనేసి. ఓకే, మసాలా అంతా బాగా ఎగిపోయింది. మనము ఈ పొడిలు వేసినాక ఎక్కువసేపు వేయించకూడదు, ఎందుకు అంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. రైస్ అయినా ఏదైనా సరే చేదు వచ్చేస్తుంది అనమాట. సో మసాలా వేసినాక ఒక 1 మినిట్ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇంకా మనం లెమన్ ఆల్రెడీ వాడేసాం కాబట్టి, రైస్లోకి వేసేసాం కాబట్టి, ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి. కొంచెం పెరుగు కొంచెం వేసుకొని కలిపెట్టుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు చూసారా టెక్స్చర్ ఎలా వచ్చింది అన్నది రైస్కి, సారీ మసాలా ఇలా టెక్స్చర్ ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చింది అనుకో టేస్ట్ అద్దిరిపోతుంది అంతే. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని పెడతాను, ఎందుకు అంటే ఫ్లేమ్ అనేది బాగా మొత్తం రౌండ్గా వస్తుంది కాబట్టి కొంచెం అంతా సెట్ అవుతుంది మొత్తం మసాలాకంతా. కొంచెం ఫ్లేమ్ తగ్గింది. సో ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకుంటున్నా. మసాలా ప్యాకెట్ అనేది నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది. ఒకరోజు సాటర్డే అనుకుంటా, సాటర్డే నాన్ వెజ్ తిన్నాము. ఆ రోజు ఇట్లనే కలర్ రైస్ చేస్తున్నా. ఈరోజు కూడా సాటర్డేనే, ఈరోజు అదే జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అంటే కలర్ రైస్ చేస్తున్నా. దాంట్లోకి మసాలాకి నేను చికెన్ మసాలా వేసిన అనమాట. అంటే పొడి ఉంటుంది కదా, చికెన్ మసాలా పొడి వేస్తున్నా. అప్పుడే మా ఆయన ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు. ఆ టైంకి మా ఆయన వచ్చినాడు అనమాట, వంట రూమ్లోకి వచ్చి. చూస్తా అన్నాను నేను వంట చేస్తా అంటే, చూసి చికెన్ మసాలా వేసి, అయ్యో ఈరోజు శనివారం ఏంది నువ్వు చికెన్ మసాలా వేస్తున్నావు దాంట్లోకి అన్నాడు. అరే మమ్మ ఇది చికెన్ మసాలా పొడి మాత్రమే బా, నేను చికెన్ కాదు బా వేస్తా అంటే, ఇది చికెన్ మసాలా పొడి మాత్రమే అంటే, ఆ రోజు ఎంత బాగా చేసినా, ఎర్రే శనివారం పూట నువ్వు చికెన్ మసాలా పొడి ఎట్లేస్తావు నువ్వు అనేసి అన్నాడు. ఆ రోజు నుంచి నాకు శనివారం ఎప్పుడైనా కలర్ రైస్ చేయాలంటే నాకు అదే గుర్తొస్తుంది అనమాట. ఏమంటే నేను కలర్ రైస్లో పొడి వేయకుండా ఉండలేను. మా ఆయన ఏమంటే శనివారం పూట వేయొద్దు అంటాడు. సో నేను ఆ రోజు నుంచి శనివారం కలర్ రైస్ చేసేది మానేసిన. రేర్ ఆయన లేనప్పుడు చేస్తా. ఈరోజు కానీ ఏ చేసినా ఆయన లేడనేసి ఏ చేసినా ఈ వీడియో చూసినాక ఉంటుంది. సో అట్లా అనమాట. మీకు కూడా ఏమన్నా ఇట్లాంటి చిన్న చిన్న ఫన్నీ విషయాలు ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనకి పెరుగేసి మూత పెట్టాం కదా, మసాలా రెడీ అయిపోయింది. చూపిస్తా ఉండండి. మూత ఓపెన్ చేద్దాం. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూడండి టెక్స్చర్ కూడా సూపర్ వచ్చింది. మనకి మసాలా ఇట్లా మనం మసాలా అంతా వేయించుతాం కదా, చాలామంది ఆగ్రా చేసేస్తారు. అట్లా కాకుండా ఇట్లా నిదానంగా కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే టెక్స్చర్ ఇట్లా వచ్చిందంటే ఇంకా దీనికి వేరే ఏది సాటి రాదనమాట. అంత ఎమ్మీగా ఉంటుంది రైస్ అయితే. ఇంకా దీనికి జనరల్గా అయితే నేను నాన్ వెజ్ డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో అయితే కనుక కంపల్సరీ రైస్ చేసినా అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే. బిర్యానీ అయినా సరే, బిర్యానీ అయినా సరే, ఏదైనా సరే నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉండాలా. ఇలాంటి డేస్లో ఏం చేస్తా అంటే ఒట్టి రైసే తింటా కాబట్టి, సాటర్డేస్ అట్లాంటప్పుడు ఒట్టి రైస్ తింటా కాబట్టి నేను డబల్ మసాలా వేసి చేస్తాను అనమాట. సో టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది రైస్. ఇప్పుడైతే మనము ఈ బియ్యాన్ని ఎత్తి ఇందులోకి పోసేద్దాం. బియ్యాన్ని ఎత్తి ఇందులోకి పోసేయడమే.
యాక్చువల్గా ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒక్కరు ఒక్కొక్క టైప్ అనమాట. ఏంటి అంటే కొంతమంది నీళ్ళు వేసి నీళ్ళు బాగా ఉడికిన తర్వాత రైస్ వేస్తారు, కొంతమంది ఇలా వేస్తారు, కొంతమంది రైస్ ఫస్ట్ వేసేస్తారు, అది ఒక 2 మినిట్స్ మసాలాతోటి బాగా మిక్స్ చేస్తారు రైస్ని. ఆ రైస్ మిక్స్ అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తారు. మీరు ఇందులో ఏ టైప్ అన్నది అయితే కమెంట్ చేయండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట. సో ఈరోజు ఏమంటే ముందుగా నానబెట్టేసిన కాబట్టి ఇట్లా చేస్తున్నా. సో ఇదంతా కలిపెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మంట ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా 70% కుక్ అయ్యేంత వరకు, 70 మీన్స్ 70 ఆర్ హాఫ్, సగం కుక్ అయ్యేంత వరకు, సగంగా కుక్ అయ్యేంత వరకు ఇంకా మనం మూత ఓపెన్ చేసేయలేదు అంటే కలిపెట్టకుండా రైస్ని ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయ్యేంత వరకు 10 మినిట్స్ అయిపోయింది. చూడండి ఈ మాదిరితో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రైస్ అనేది సిమ్లో పెట్టుకోవాలా. చూడండి వాటర్ అంతా ఇమికిపోయింది, ఇంకా రైస్ ఇంకా 50% వరకు ఉడకాల. సో ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలి రైస్. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని రైస్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఖాళీ చెయ్యి మాత్రం ఎక్కువ నాకు. చూడండి రెడ్గా అయిపోయింది, కాలిపోయింది. చూస్తున్నారా, కనిపిస్తుందా? ఓకే, వంట చేసినప్పుడు కాలడం సహజమే లేండి. ఇద్దరు చూడండి పర్ఫెక్ట్. ఇంకొక 2 మినిట్స్ పెట్టేసినామంటే కదా మూత పర్ఫెక్ట్ అయిపోతుంది రైస్. దిరిపోయింది కలర్ అయితే ఆ కలర్ పౌడర్ వేయడం వల్ల కొంచెం కలర్ అయితే వచ్చింది. పొడిగా కూడా ఉంది, మరీ అంత పొడిగా కాకుండా మరీ ముద్దగా కాకుండా మీడియంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాం. ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం వెయిట్, గాలి బయటికి పోకుండా, ఆవిరి బయటికి పోకుండా కొంచెం వెయిట్ పెట్టుకున్నామంటే ఆవిరికి మస్తుగా దమ్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. అయిపోయింది. సో ఇంకా ఇది తీసేసి ఒకసారి మూత ఓపెన్ చేసుకుందాం. స్మెల్ అయితే అదిరిపోయింది. ఆ స్మెల్కి ఫుల్ టెంప్టేషన్ వచ్చేస్తుంది అనమాట, అంత టెంప్టింగ్గా ఉంది స్మెల్. ఒకసారి కలిపెట్టేసుకుందాం. స్మెల్ అయితే కదా, స్మెల్ చూస్తా అంటే ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. కానీ నేను ఇంత వేడిగా అయితే తిన్నాను. నాకు బాగా చల్లగా అయిపోవాలి, చల్లగా ఉంటేనే తింటాను. నాకు వేడిగా ఉంటే అసలు టేస్ట్ అనేది తెలీదు. నాకే ఉందా ఇలాంటి హ్యాబిట్? మీకు ఎవరికైనా ఉందా చెప్పండి, కామెంట్ అయితే చేయండి. నాకైతే బాగా చల్లారిపోవాలి. సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయిపోయింది. సో ఫస్ట్ అయితే పిల్లలు పెట్టేయాలి. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది, వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తా. పిల్లలకైతే పెట్టేస్తున్నా, ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి పిల్లలు పెట్టేస్తా. సో వాళ్ళు తిని టేస్ట్ ఎలా ఉంది అన్నదైతే మీకు రివ్యూ ఇస్తారు. పండు ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేసుకోవాలా చెప్పు. మీకు ఇది ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్తున్నాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంట్లో వంట చేస్తుంటే ఇల్లు ఈడ పెంట చేసినాడు ఈ రూమ్ అంతా. ఓకే, లీవ్ ఇట్. బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.